క్షణక్షణ పోరాటం కనంకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెడికల్ కళాశాల ప్రైవేటు వద్దంటూ మహాధర్నా. బీఎస్పీ నేత బందల ఆధ్వర్యంలో అఖిల పక్షం సై. పేదల వైద్యం ప్రైవేట్ అంటే తీవ్ర పరిణామాలు. అసెంబ్లీ తీర్మానం చేసి ప్రైవేట్ తతంగం ఆపాలి. మొన్న బీటీ కళాశాలలో రౌండ్ టేబుల్ సమావేశం. వరుసగా ఉద్యమిస్తున్న వివిధ పార్టీల నాయకులు. విజయసాయి ప్లేస్ భర్తీ చేయనున్న మిథున్ రెడ్డి. సాయిరెడ్డి రాజీనామాతో వైసీపీలో ప్రకంపనలు. ఢిల్లీలో పనులు చక్కబెట్టే నమ్మకస్తుడు ఆయనేనా? ఇప్పటికే సగం రాష్ట్రం బాధితులు చక్కబెట్టిన వైనం. నైపుణ్యం, ఓర్పు, సామర్థ్యంలో నిరూపణైందా? అవినాష్ రెడ్డి ఉన్న కేసుల కత్తి వేలాడుతోంది. మిథున్ రెడ్డికి తోడు తండ్రి అనుభవం కలిసొచ్చేనా? బీజేపీతో గేమ్ అంతా ఈజీ కాదు. జగన్ కు తమిళనాడులో జయలలిత పరిస్థితులు ఎదురు కానున్నాయా? బీజేపీ వారితో ఉన్నంత వరకే తమవారు, అయినప్పటికీ వారి ఆట కొనసాగుతూనే ఉంటుందా? చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చేయడంలో బీజేపీ కేంద్రం టీంకు వారికి వారే సాట. భవిష్యత్తు ఉపద్రవం జగన్ ని వెంటాడుతోందా? అన్ని అనుకున్నట్లు జరిగితే వైసీపీ ఖేల్ ఖతం దుకాన్ బంద్ ఖాయమేనా? ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీకి కీలక నేత విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పడంతో తదుపరిగా ఆయన ప్లేస్ ను ఎవరు భర్తీ చేస్తారు అనే దానిపై చర్చ మొదలైంది. విజయసాయి రేంజ్ లో వైఎస్ జగన్ ఎవరిని నమ్ముతారు, అంతటి కీలక బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారు అనే దానిపై డిస్కషన్ నడుస్తోంది. ఈ తరుణంలో కొందరు ముఖ్య వైఎస్ఆర్సీపీ నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో ప్రధానంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించడం గమనార్హం. విజయసాయిరెడ్డి గత 5 ఏళ్లలో ఢిల్లీ స్థాయిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అన్ని పనులను చక్కబెట్టేవారు. ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఇన్ఛార్జిగాను ఆయన వ్యవహరించారు. రానున్న రోజుల్లో వైఎస్ జగన్ రాజకీయ పార్టీ తరపున ఈ బాధ్యతలను నిర్వహించబోయే నేత ఎవరు అనే దానిపై అందరికీ ఆసక్తి నెలకొంది. వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు, 4 లోక్సభ ఎంపీలు ఉన్నారు. వీరందరిలోనూ జగన్ కు అత్యంత సన్నిహితుడైన సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయనకు పెద్ద స్థాయిలో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టే నైపుణ్యం, ఓర్పు, సామర్థ్యం ఉన్నాయి. 2024 సెప్టెంబర్లో వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు. దీన్ని బట్టి ఆయనకు జగన్ ఇచ్చే ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి నేతలు కూడా జగన్ కు నమ్మకస్తులే. ఇక ఎంపీల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నారు. వైఎస్ జగన్ బంధువు ఎంపీ అవినాష్ రెడ్డి కూడా రాజకీయాల్లో చురుగ్గానే ఉంటారు. అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత వచ్చిన ఆరోపణలు అవినాష్ రెడ్డికి మైనస్ పాయింట్లుగా మారాయి. ఈ కేసుల విచారణ రానున్న రోజుల్లో వేగవంతం అయ్యే అవకాశాలు లేకపోలేదు. అందుకే అవినాష్ రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించేందుకు జగన్ జంకుతున్నారని అంటున్నారు. ఈ కారణం వల్లే తన సన్నిహితుడు, చిన్ననాటి స్నేహితుడు మిథున్ రెడ్డిపై జగన్ ఆధారపడుతున్నారట. గత ఎన్నికల్లో యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోయినా మిథున్ రెడ్డి సహా ఆయన తండ్రి, బాబాయ్ టీడీపీ హవాను తట్టుకొని గెలవగలిగారు. దీంతో ప్రస్తుత విపత్కర పరిస్థితులను మిథున్ రెడ్డి అధిగమించగలరని ఎక్కువ మంది పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి వైఎస్ జగన్ ఆలోచన ఎలా ఉంటుందో వేచి చూడాలి. జపాన్ లోని ఐజు విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక ఇంటర్న్షిప్ కు మిట్స్ విద్యార్థులు ఎంపికయ్యారు. మదనపల్లిలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిట్స్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న 7 మంది విద్యార్థుల బృందం జపాన్ లోని ఐజు విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కు ఎంపికయి జపాన్ వెళ్లినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. స్ట్రాటజీ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్, సెంటర్ ఫర్ ప్లానింగ్ అండ్ ప్రమోషన్ డైరెక్ట్ మరియు సీనియర్ అసోసియేట్ ప్రొఫెసర్ టాట్సుకి కావాగుచి మార్గదర్శకత్వంలో ప్రొఫెసర్ ఉదయ్ కిరణ్ రాగే ఆధ్వర్యంలో 2 నెలల పాటు ఇంటర్న్షిప్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో పల్లవి కొండూరు, మానస నెల్లూరి, ఆయేషా పెనుకొండ, సాయి గణేశ్వరి, నల్లపూసల, బిందుశ్రీ, గోపాలప్ప, ఇందు ఈశ్వర్, శివాని నాయుని మరియు జశ్వంత్ ముత్తి నీడులు ఈ ఇంటర్న్షిప్ లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఇంటర్న్షిప్ అవకాశం మిట్స్ మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాల మధ్య పెరుగుతున్న అంతర్జాతీయ సహకారాన్ని ప్రతిబింబిస్తుందని ప్రొఫెసర్ టాట్సుకి కావాగుచి నేతృత్వంలో జరిగిన ముందస్తు అవగాహన ఒప్పందం చర్యలు ఈ సుసంపన్నమైన కార్యక్రమానికి పునాది వేశాయి అని స్పష్టం చేశారు. ఈ భాగస్వామ్యం విద్యార్థులకు విద్య మరియు పరిశోధన అవకాశాలను మెరుగుపరచడం, అత్యాధునిక సాంకేతికతలు మరియు ప్రపంచ అభ్యాస వాతావరణాలకు వారు బహిర్గతం కావడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
ఈ సందర్భంగా కళాశాల ఇంటర్నేషనల్ రిలేషన్స్ సీనియర్ మేనేజర్ విజయలక్ష్మి ఉదయగిరి జపాన్ వెళ్లి ప్రొఫెసర్ టాట్సుకి కావాగుచిను సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. జపాన్ వెళ్లిన ఈ విద్యార్థులను మరియు విజయలక్ష్మిని కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాదల్లా, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, అధ్యాపక బృందం తదితరులు అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ కు అప్పగిస్తే పేదలపై అదనపు భారం పడుతోంది. కూటమి ప్రభుత్వం ప్రైవేట్ కు అప్పగిస్తే పేదల ఆరోగ్యం గాలిలో దీపంలో మారుతుంది. పాలకులు ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేయాలి కానీ ప్రైవేట్ కు దోచి పెట్టడానికి కాదని పాలకుల తీరుపై మండిపడ్డ మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్, మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బహుజన సమాజ్ వాదీ పార్టీ ఆధ్వర్యంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కళాశాల ప్రైవేటు రంగానికి అప్పగించడానికి వ్యతిరేకిస్తూ నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపిన మదనపల్లె నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్, మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేదలకు వైద్యం అందకుండా ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ పరం చేయడానికి ప్రభుత్వం చూస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నిసార్ అహ్మద్ తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ మనోజా కిరణ్ రెడ్డి, ఎంపీపీ రెడ్డమ్మ, వెలుగుచంద్ర, నిమ్మనపల్లె మండల సీనియర్ నాయకులు శ్రీనివాసులు రెడ్డి, ఆర్జే రమణారెడ్డి, జేసీఎస్ కన్వీనర్ రామ్ మోహన్ రెడ్డి, రామసముద్రం మండల సీనియర్ నాయకులు, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు కేశవరెడ్డి, మండల బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ బాలాజీ, సీనియర్ నాయకులు ఎన్ ఇర్ఫాన్ ఖాన్, గుండ్లూర్ రఫీ, ఎస్ఏ కరీముల్లా, చిప్పిలి జగన్నాథ్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీనివాసులు, పాల్ చంద్రశేఖర్, ఈశ్వర్ నాయక్, బాలగంగాధర్ రెడ్డి, జేసీఎస్ టౌన్ కన్వీనర్ మునిశేఖర్, యువ నాయకులు నరేంద్ర, రహీం, చరణ్, ఇర్ఫాన్, కొత్తపల్లి మహేష్, హబీబ్, యూనిస్, యూసిన్, మాజీ సైనికులు మల్లికార్జున్ తదితరులు ఉన్నారు. దానికి సంఘీభావం తెలిపేందుకు మేము మదనపల్లి వైఎస్ఆర్సీపీ తరఫున నేను తర్వాత చైర్మన్ మేడం మేమందరూ క్యాడర్ వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఆ ధర్నాకు సంఘీభావం తెలిపి ఇక్కడ వచ్చి ఆయనకు మద్దతుగా ఇక్కడ కూర్చున్నాం. మెయిన్ ముఖ్యం ఏమంటే ఈ రోజు నిజంగానే పేద ప్రజలకు చాలా అన్యాయం జరుగుతా ఉంది. పేద ప్రజలకు అన్యాయం జరిగిందంటే ఇక్కడ ఖచ్చితంగా అన్ని పార్టీ వాళ్ళు, కుల సంఘాలు గాని, అందరూ ప్రజా సంఘాలు గాని ప్రతి ఒక్కరూ ధ్వజమెత్తారు. ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడతారు. దానికి తోడు మేము కూడా గలం కలిపి దీంతో సహాయంగా ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఇక్కడ వచ్చిన మెయిన్ జరుగుతా ఉండేది ఏమంటే ఆ రోజు ఇక్కడ మదనపల్లి కాన్స్టిట్యున్సీలో మదనపల్లి, తమ్మలపల్లి, పీలేరు, పుంగూరు ఈ పక్క అన్ని ఉండే నిరుపేదల కోసం వచ్చిన ఇక్కడ ఈ హాస్పిటల్ వచ్చి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తా ఉండింది. దీనికి ఇక్కడ వచ్చిన ముందు నుండి మెడికల్ కు వచ్చిందను, మదనపల్లి వచ్చిందను హైలైట్ గా ఉండింది. ప్రతి దానికి కూడా ఇక్కడ మెడికల్ ఫీల్డ్ లో చాలా ఇదిగా ఉండింది. టీవీ కాలం నుండి ఇక్కడ ఇదిగా ఉన్నారు. దానికోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా వరకు దీనికి చూసి మదనపల్లి ముందు నుండి మెడికల్ హబ్ గా ఉండింది. దానికి తోడు మన మిథున్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ ఇక్కడ రావాలని చెప్పి ఏ విధంగా మన స్టేట్ లోనే 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ వస్తే మదనపల్లి కూడా ఆయన వచ్చిందను మెడికల్ కాలేజ్ తీసుకురావాలని చెప్పి పట్టుబట్టి మదనపల్లికి మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చారు. ఈ ఏరియా హాస్పిటల్ కూడా దాన్ని లింకప్ చేసినారు. వర్క్లు కూడా చాలా ఎక్సలెంట్ గా జరుగుతా ఉన్నాయి, ఫాస్ట్ గా జరుగుతా ఉన్నాయి. ఫేజ్డ్ మేనర్ లో దాన్ని కంప్లీట్ చేసుకుని ఫస్ట్ పులివెందల కొన్ని కంప్లీట్ చేసుకుని ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ లో ఉండింటే ఈ పాటికి మదనపల్లికి మెడికల్ హాస్పిటల్ కూడా రెడీ అయిపోయింది, మెడికల్ కాలేజ్ కూడా రెడీ అయిపోయి దగ్గర నిరుపేద పిల్లల్లో దగ్గర 500 మంది 600 మంది అడ్మిషన్స్ కూడా అయిండేవి, 150 మంది ఇక్కడ అడ్మిషన్స్ అయిండేవి. హాస్పిటల్ కూడా రెడీగా అయింది. దానికోసం ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇచ్చామే అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చిన మెడికల్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ ను కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేశారు. ఆ రోజు ఏది లేకుండా ఉంటే కూడా ఎన్ని ఫెసిలిటీస్ ఇక్కడ తీసుకుని వచ్చేసి చాలా ఎక్సలెంట్ గా పనిచేశారు. అదే విధంగా కరోనా టైంలో కూడా ఈ మన మదనపల్లి మెడికల్ హాస్పిటల్ ఎక్సలెంట్ గా పనిచేసింది. చాలా వరకు మన మిథున్ రెడ్డి గారు కూడా సిలిండర్స్ లేకపోతే, కరోనా పేషెంట్ సిలిండర్స్ లేకపోతే బయట నుండి తెప్పించి చాలా వరకు తీసేసినారు. అప్పుడు ఉండే లోకల్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవాజ్ బాషా కూడా చాలా వరకు దీనికోసం కృషి చేశారు. చాలా వరకు దానికోసం పాటుపడినారు ఈ హాస్పిటల్ కోసం. అప్పుడు దగ్గర ఆయన కరోనా పేషెంట్ కోసం ఆయన చేసిండే దీని వల్ల 3 సార్లు ఆయనకే కరోనా సోకింది. ఆ రకంగా మనం అందరూ వైఎస్ఆర్ శ్రేణులందరూ కష్టపడి కరోనా టైంలో ఇక్కడ ఉండే ప్రజలకు ఆదుకున్నారు. ఈ రకంగా మేమంతా చేసింటే ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళు వచ్చింది కరోనా టైంలో ఇదంతా ఫెయిల్యూరు. అది మెడికల్ హాస్పిటల్ వచ్చింది, మెడికల్ హాస్పిటల్ వర్క్లు జరుగుతూ ఉన్నాయి. అది భీములు సొట్టగా ఉంటాయి. కంటితోనే మీరు క్వాలిటీ కంట్రోల్ చేసే పాటలైతే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఎందుకు నేను అడుగుతా ఉన్నాను.
మదనపల్లి పట్టణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అన్నమయ్య జిల్లా ఖేలో భారత్ కార్యక్రమంలో భాగంగా బాలికల అండర్ 17 ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై బాలికలతో కలిసి ఫుట్బాల్ ఆడిన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ప్రతి ఒక్క టీం కి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు అత్యంత ప్రధానమని ఎమ్మెల్యే షాజహాన్ అన్నారు. అండర్ 17 ఫుట్బాల్ పోటీల సందర్భంగా విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ అని శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి అత్యంత ప్రధానమని ఆయన అన్నారు. విద్యార్థులు తాము ఎంచుకున్న క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకునేలా హార్డ్ వర్క్ చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు సైతం వారికి అన్ని వేళలా సంపూర్ణ సహకారం అందివ్వాలని కోరారు. పిల్లల తల్లిదండ్రులు కూడా క్రీడల పట్ల ప్రోత్సహించాలన్నారు. మదనపల్లిలోని మెడికల్ కళాశాలను మరియు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయరాదు. మదనపల్లి పేదల ఆరోగ్య ప్రధానిగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ కు అప్పచెప్పడం అమానుషమని జరగబోయే కేబినెట్ మీటింగ్ లో తీర్మానం చేసి యథావిధిగా ఉంచాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన మహాధర్నాకు అఖిలపక్ష నాయకులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద ప్రజలకు విద్యా, వైద్యం ఎంత సామాజిక అవసరమో ఈ అంశాల పట్ల ప్రభుత్వ బాధ్యత కూడా అంతే బాధ్యతాయుతమైన అవసరమని, ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ ధ్వజమెత్తారు. గత కొంతకాలంగా మదనపల్లిలో విద్యా, వైద్యంపై పాలక ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని బీఎస్పీ ఎండగడుతోంది. ఇటీవలే బీటీ కళాశాలలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కళాశాల అభివృద్ధికి కలిసి నడవాలని నినదించారు. సోమవారం మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేటు పరం చేయవద్దంటూ గౌతమ్ మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ మహాధర్నాకు వైసీపీ నేత నిసార్ అహ్మద్, కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్, సిపిఐ, సిపిఎం నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు మద్దతు ఇచ్చారు. పేదల వైద్యంపై దోబూచులాట వద్దని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ నేత బందెల గౌతమ్ మాట్లాడుతూ మదనపల్లిలో ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాలు గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై నేడు ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయని, కూటమి ప్రభుత్వం వైద్య విధానంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచ బ్యాంకు పాలసీ అయిన పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్ పద్ధతిలో మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మదనపల్లిలో జిల్లా ఆసుపత్రిగా పేరుగాంచిన సర్వజన బోధన ఆసుపత్రిలోని సిబ్బంది మొత్తం ఇతర మెడికల్ కళాశాలలకు వెళ్లిపోవడం గమనార్హమన్నారు. మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ మదనపల్లి కేంద్రంగా తంబలపల్లి, పుంగనూరు, వాయల్పాడు నియోజకవర్గ ప్రజలు వైద్య సహాయం కోసం ఇక్కడికి వస్తారు. ఇక్కడి నుంచి తిరుపతి, బెంగళూరు, వెల్లూరు మెడికల్ కళాశాలకు 120 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దూర వ్యత్యాసం వల్ల అత్యవసర చికిత్స చేయించుకునే పేషెంట్లు మధ్య మార్గంలోనే చనిపోతున్నారు అని తెలియజేశారు. ఈ ప్రాణ నష్టాలని పూడ్చడానికే మదనపల్లిలోని ఆరోగ్య వరంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి పేదల ఆరోగ్య సంజీవనిగా ఆదుకుంటుందన్నారు. సిపిఐ మదనపల్లి కార్యదర్శి మురళి మాట్లాడుతూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం వల్ల ప్రభుత్వ మెడికల్ కళాశాల మదనపల్లి జిల్లా ఆసుపత్రి ప్రైవేటుకరణ అవుతున్న నేపథ్యంలో లక్షల మంది ప్రజలు తీవ్ర మనోవేదనకు గురి కావాల్సి వస్తుందన్నారు. కావున కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి 6వ తారీఖున నిర్వహించే కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసి మెడికల్ కళాశాలకు ప్రభుత్వమే నిర్వహించి విద్య, వైద్యాన్ని అందించే చర్యలు తీసుకోవాలని వీరు సూచించారు. అధికారంలో ఉన్న కూటమి పాలకులు అడుగుతా ఉన్నాం, అయ్యా మీకు అధికారం ఇచ్చింది ఎందుకని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేయాలని చెప్పి ఎవరు అడిగారని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజల అభిప్రాయం ఏమైనా తీసుకున్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మదనపల్లి మెడికల్ కళాశాలను పూర్తి చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి ఈ పాలక వర్గాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీరు పరిపాలన చేయకుండా మీరు ఇష్టానుసారంగా పరిపాలన చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము తెలియజేస్తా ఉన్నాం, మీరు ఇష్టానుసార పరిపాలన కొనసాగిస్తే ప్రజా కోర్టులో మీకు శిక్ష తప్పదని చెప్పే సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. మీకు అధికారం ఇచ్చింది ప్రజల ఆలాపాల చూడాలని చెప్పి, కార్పొరేట్ శక్తుల ఆలాపాల చూడాలని కాదు. మదనపల్లి శాసనసభ్యులు, ఏ ప్రాంతంలో ఉన్న కూటమి పెద్దలు ఖచ్చితంగా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వాన్ని కొనసాగించాలని చెప్పే సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి ప్రభుత్వం
టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ తన సొంత వాళ్ళకి ఇచ్చుకుంటూ డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా భారతీయ అంబేద్కర్ సేన, బాల మహానాడు, అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులతో ఈరోజు ఈ మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ఈ మహాధర్నా వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అన్ని వ్యవస్థలను కాపాడుతాను, నేను ఒక విజనరీ ముఖ్యమంత్రిని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, నేను అధికారంలోకి వస్తే నేను సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి మీరంతా కూడా ఈ ప్రభుత్వ సంస్థలని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారంటే మీకు నిజంగా పాలన చేత కాకపోతే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ సొంత హెరిటేజ్ కంపెనీ ఏమో కోట్ల రూపాయల లాభాలు నడుస్తూ ఉంటది, కానీ ప్రభుత్వ సంస్థలంతా కూడా దివాలా తీస్తా ఉన్నాయంటే మీరు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ సంస్థలంతా కూడా దివాలా తీసి మీ సామాజిక వర్గాలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కుట్రలు ఎట్టి పరిస్థితులను మదనపల్లి ప్రజలు మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కళాశాల ఖచ్చితంగా ప్రభుత్వమే నడపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతున్నది ఎవరు చెప్పలేరు. కొందరు పైకి కనిపిస్తారు, మరికొందరు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. తద్వారా జరగాల్సిన కార్యక్రమాలు జరిగిపోతాయి. పార్టీలకు నష్టము కావచ్చు, కాదంటే కష్టము కావచ్చు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ పరిస్థితి దినదిన గండంగా మారిపోయింది. పార్టీకి మూలస్తంభంగా ఉన్న విజయసాయిరెడ్డి వెళ్లిపోయిన దరిమిలా వైసీపీలో ఇంకెన్ని అవుట్లు పేలుతాయో, ఇంకెంతమంది జగన్ కు గుడ్ బై చెబుతారో అన్న చర్చ తెర మీదకి వచ్చింది. అయితే ఇది యాదృచ్ఛికం కాదు. ఒకప్పుడు కేంద్రంలోని కాంగ్రెస్ ను ఎదిరించి సొంత పార్టీ పెట్టుకున్నంత ఈజీగా బీజేపీతో జగన్ రాజకీయాలు చేయలేడన్నా కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది. రాజకీయంగా ఎంత బలంగా ఉన్నా తగ్గాల్సిన చోట తగ్గక తప్పదన్న సూత్రం ఒక ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కళ్లకు కట్టిన వాస్తవం. ఈ విషయంలోనే జగన్ వేసిన తప్పటడుగు ఆయన దృష్టిలో మంచిదే కావచ్చు, ఇప్పుడు పార్టీకి పెను శాపంగా పరిణమించిందని అంటున్నారు పరిశీలకులు. తమిళనాడులో ఒకప్పుడు అప్రతిహతంగా చక్రం తిప్పిన జయలలితను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసిన బీజేపీ ఈ విషయంలో విఫలమైంది. తరువాత కాలంలో జయలలిత పరిస్థితి ఎలాంటి టర్న్లు తీసుకుందో అందరికీ తెలిసిందే. అంతేకాదు, పార్టీని రెండు ముక్కలు చేయడంలోనూ కమలనాథుల హస్తం ఉందని పరిశీలకులు చెబుతారు. తెలంగాణలో అధికార చక్రం తిప్పిన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉందన్నది జనమెరిగిన సత్యం. ఇలా తాను అడుగులు వేయాలని అనుకున్న చోట కమలనాథులు తమదైన శైలిలో రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి జగన్ కు వచ్చిందనేది పరిశీలకులు చెబుతున్నమాట. గత ఏడాది ఎన్నికలకు ముందు వరకు జగన్ తో చెల్మి కోసం బీజేపీ తహతహలాడిన మాట వాస్తవం. కానీ మైనార్టీ ఓటు బ్యాంకు కదల బారుతుందన్న బాధతో ఆ పార్టీకి అప్రకటిత మద్దతుకే పరిమితమయ్యారు జగన్. ఇది ఎన్నికల్లో ఓటమికి మాత్రమే పరిమితం కాలేదు, ఇప్పుడు పార్టీకే ఎసరు వచ్చే పరిస్థితి వచ్చిందని జాతీయ రాజకీయ వర్గాల మాట. బీజేపీ నేతలతో అవినాభావ సంబంధాలు కొనసాగిస్తున్న సాయిరెడ్డిని వైసీపీ నుంచి తప్పించడం వెనుక కమలనాథులు ఉన్నారన్నది అందరూ చెబుతున్న మాటే. ఇక ఈ పోకలు కొనసాగితే పార్టీ మనుగడకే ప్రమాదమన్న విషయాన్ని జగన్ గుర్తించకపోతే పెను ఉపద్రవం తన్నుకొచ్చేందుకు రెడీగానే ఉందని చెబుతున్నారు. తాను చేయాలని అనుకున్న పనిని బీజేపీ తన ప్రమేయం లేకుండానే చేయిస్తుంది. ఈ విషయంలో ఆర్జేడీ నుంచి బీజేడీ వరకు అనేక పార్టీలకు అనుభవంలో ఉన్నది. సో ఇప్పుడు వైసీపీలోనూ ఇలాంటి కలకలమే రేగింది. అయితే జయలలిత పార్టీ అంత కాకపోయినా రమారమి భవిష్యత్తులో అంత ఉపద్రవం తప్పకపోవచ్చని పరిశీలకుల అంచనా. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే జగన్ కు ఇక నుంచి మరో ఎత్తుగా రాజకీయాలు మారనున్నాయని చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెడికల్ కళాశాల ప్రైవేటు వద్దంటూ మహాధర్నా. బీఎస్పీ నేత బందల ఆధ్వర్యంలో అఖిలపక్షం సై. పేదల వైద్యం ప్రైవేట్ అంటే తీవ్ర పరిణామాలు. అసెంబ్లీ తీర్మానం చేసి ప్రైవేట్ తతంగం ఆపాలి. మొన్న బీటీ కళాశాలలో రౌండ్ టేబుల్ సమావేశం. వరుసగా ఉద్యమిస్తున్న వివిధ పార్టీల నాయకులు. విజయసాయి ప్లేస్ భర్తీ చేయనున్న మిథున్ రెడ్డి. సాయిరెడ్డి రాజీనామాతో వైసీపీలో ప్రకంపనలు. ఢిల్లీలో పనులు చక్కబెట్టే నమ్మకస్తుడు ఆయనేనా? ఇప్పటికే సగం రాష్ట్రం బాధితులు చక్కబెట్టిన వైనం. నైపుణ్యం, ఓర్పు, సామర్థ్యంలో నిరూపణైందా? అవినాష్ రెడ్డి ఉన్న కేసుల కత్తి వేలాడుతోంది. మిథున్ రెడ్డికి తోడు తండ్రి అనుభవం కలిసొచ్చేనా?
బీజేపీతో గేమ్ అంతా ఈజీ కాదు. జగన్ కు తమిళనాడులో జయలలిత పరిస్థితులు ఎదురు కానున్నాయా? బీజేపీ వారితో ఉన్నంత వరకే తమవారు, అయినప్పటికీ వారి ఆట కొనసాగుతూనే ఉంటుందా? చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చేయడంలో బీజేపీ కేంద్రం టీంకు వారికి వారే సాట. భవిష్యత్తు ఉపద్రవం జగన్ ని వెంటాడుతోందా? అన్ని అనుకున్నట్లు జరిగితే వైసీపీ ఖేల్ ఖతం దుకాన్ బంద్ ఖాయమేనా? క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.